Pakistan, 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 Pakistan. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. Down down Pakistan, down down Pakistan, down down Pakistan, down down Pakistan. भारत माता की जय, भारत माता की जय. उत्तराలు చేసిన దాడిని ఖండించాలి, ఉత్తరాలు చేసిన దాడిని ఖండించాలి. ఓకే రైట్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇటీవల కాశ్మీర్లో జరిగిన దాడి మనందరం చూస్తూ ఉన్నాం. ముష్కరులు అతి కిరాతకంగా ఇంత అడ్వాన్స్డ్ వరల్డ్లో కూడా ఇంకా మత ఛాందస భావాలతో బతుకుతూ మతం పేరుతో మనుషుల్ని చంపుకునే సంస్కృతి ఇంకా పోకపోవడం అనేది చాలా దారుణం. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా బౌండరీస్ దాటిపోయి చదువు విషయంలో కానీ టెక్నాలజీ విషయంలో కానీ ఒక దేశానికి ఒక దేశం సహకరించుకుంటూ అన్ని విషయాలు అన్ని మతాలను సమానంగా చూసుకుంటూ అన్ని దేశాలు బతుకుతూ ఉంటాయి. ఒక పాకిస్తాన్లో బతుకుతున్న ఉగ్రవాదులు మాత్రం మతం పేరుతో అత్యంత కిరాతకంగా మతం పేరు అడిగి నువ్వు హిందువా ముస్లిమా అని అడిగి ఆఖరికి హిందువు కాకుండా మిగిలిన ఏ రిలీజియన్ అయినా సరే క్రిస్టియన్ సోదరులు కానీ హిందూ సోదరులు కానీ విపరీతంగా దారుణంగా కాల్చి చంపడం అనేది చాలా దారుణమైన విషయం. దీని మీద ఖచ్చితంగా భారతదేశం శాంతికి సూచిక. కానీ ఈ విషయంలో అందరం కూడా ప్రజలందరూ కూడా దేశ ప్రజలు మేము ఒక్కరమే కాదు జనసేన పార్టీ ఒకటే కాదు అందరూ కోరుకుంటున్నారు. దీని మీద ఖచ్చితంగా ప్రతీకారం తెచ్చుకోవాలి. ఎందుకంటే శాంతి 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 అని కూర్చుంటూ ఉంటే వీళ్ళు పేటరేగిపోయే విధానం చాలా దారుణంగా ఉంది. కావున ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ దాడిని అందరూ ఖండించాలి. అలాగే ఈ విషయం మీద ప్రధానమంత్రి మోడీ గారు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన పార్టీ ఆధ్వర్యంలో 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించి నియోజకవర్గ వ్యాప్తంగా అనేక చోట్ల అనేక కార్యక్రమాలు చేపట్టాం. ఇటీవల నేను నెల్లూరులో ఏదైతే ఈ ప్రమాదంలో చనిపోయాడో జన సైనికుడు అతని దగ్గర వెళ్ళి కూడా పవన్ కళ్యాణ్ గారు నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఆ కుటుంబాన్ని కూడా దత్తత తీసుకుని వారికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుండి అందజేయడం జరిగింది. ఈ విషయాన్ని మాత్రం జనసేన పార్టీ తరపు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ముస్లిం సోదరులు కూడా ఈ విషయం మీద పూర్తిగా స్పందించి దేశానికి కావాల్సిన విధంగా మనందరం కూడా మారి దేశ ప్రజలందరికీ నష్టపోయిన కుటుంబాలందరికీ అండగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన మన సోదరులందరికీ సంతాపం తెలియజేస్తూ మన జరిగిన దాడికి జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. కాల్పుల్లో మన సైనికులు మన పిల్లలు అక్కడ మన పౌరులు అక్కడికి వెళ్ళిన సందర్భంగా వాళ్ళు చేసిన దుర్మార్గానికి ఖండిస్తూ వాళ్ళ ఆత్మశాంతి కోరాలని మేమందరం కోరుకుంటున్నాం. జనసేన తరఫున మేమందరం వాళ్ళకి కుటుంబాలకి సానుభూతి తెలియజేస్తాం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై.